టీఎస్సీపీ గేట్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఫేజ్ 1 కి సంబంధించిన డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చాలా స్టూడెంట్స్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఇంకా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ రాలేదు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇన్స్టెంట్ సప్లీస్ కానీ ఎవరికైతే అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యే రిజల్ట్స్ రాని వాళ్ళు కానీ సో అలాంటి స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ సో ఇలాంటి అన్ని ఎవరైతే స్టూడెంట్స్ డిఫరెంట్ ఇష్యూస్తోని మనకు వెబ్ ఆప్షన్స్లో మీరు సక్సెస్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ యు ఆర్ ఎలిజిబుల్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. సో అలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైతే ఈ సపోజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందులో ఫెయిల్ అయినా మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ సర్టిఫికేట్ లాస్ట్ రోజు మనకు సర్టిఫికేట్స్ పాస్ అయిన సర్టిఫికేట్స్ వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళాలి. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు మీరు ఫిజికల్ వెరిఫికేషన్ కూడా వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్ళాలి అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు యాజ్ పర్ టీఎస్సీపీ గేట్ ఫేజ్ 1 షెడ్యూల్ ప్రకారంగా మనకు 21 లాస్ట్ డేట్. కానీ ఇందాకనే మనకు టీఎస్ ఎడ్సెట్ సో టీఎస్ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు ఒక 5 minutes క్రితమే మెసేజెస్ వచ్చాయి. ఎవరైతే టీఎస్ ఎడ్సెట్ ద్వారా బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ ఇంక్రీజ్ అయినాయి. వాళ్ళ లాస్ట్ డేట్ 20 కానీ 23కి ఇంక్రీజ్ చేశారు, అంటే 3 days ఇంక్రీజ్ చేశారు. సో 100% టీఎస్సీపీ గేట్ కి కూడా మనకు ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఇంకా అఫీషియల్ గా రాలేదు. ఎందుకు రాలేదంటే నిన్న ఈ రోజు ఈ 2 days మనకు హాలిడేస్ ఉండే ఫస్ట్ పాయింట్. సో అందుకే మనకు అక్కడ ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉంటారో అఫీషియల్స్ వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోవడం కానీ అవి ఇప్పుడే జరగవు. సో మోస్ట్లీ ఈ రోజు నైట్ అన్నా రేపు మార్నింగ్ వరకు అప్డేట్ చేసేస్తారు. సో ఎలా అయితే టీఎస్ వెబ్సైట్ వాళ్ళకు మెసేజెస్ ద్వారా వాళ్ళకు కూడా వెబ్సైట్లో అప్డేట్ చేసేస్తారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాళ్ళకు మెసేజెస్ పంపించారు. ప్రతి స్టూడెంట్కి మెసేజ్ వచ్చే ఉంటాయి. సో నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నా. మెసేజ్ ఇందాకనే వచ్చింది ఒక్క 5 minutes క్రితం. సో మనకు కూడా టీఎస్సీపీ గేట్ నుంచి మెసేజెస్ మోస్ట్లీ రావు. వాళ్ళు మనకు వెబ్ నోట్ రిలీజ్ చేస్తారు డేట్ ఇట్లా ఇంక్రీజ్ అయిందని. కాకపోతే ఈ రోజు నైట్ వరకు అన్న రావచ్చు, లేదంటే మార్నింగ్ రావచ్చు. ఇది 100% వస్తుందని చెప్పలేము. నేను కూడా మెయిల్ చేయడం జరిగింది. ఈరోజు మెయిల్ చేస్తే రెస్పాన్స్ రాలేదు. సో రెస్పాన్స్ రాలేదు కాబట్టి మోస్ట్లీ ఎక్స్టెండ్ చేస్తారు. కాకపోతే మనం 99% పక్కా చేస్తారు. ఎందుకంటే వేరే ఎగ్జామ్స్కి 15 days 20 days టైం ఇచ్చారు. సిపి గేట్కి మాత్రమే జస్ట్ 10 days టైం ఇచ్చారు. కాబట్టి మీకు డెఫినెట్గా పక్కా ఇంక్రీజ్ చేస్తారు. అండ్ సప్లీస్ కానీ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి 100% ఇంక్రీజ్ చేస్తారు. సో ఎన్ని రోజులు ఇంక్రీజ్ చేయొచ్చు అంటే 4 days 3 days 5 days ఇంక్రీజ్ చేయొచ్చు. సో దీన్ని మీరు ఎవరైతే ఇష్యూస్ ఉన్నాయో మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈరోజు నైట్ వరకు రావచ్చు, రాకపోవచ్చు కూడా, అంటే మోస్ట్లీ వస్తుంది. కానీ మనకి ఇంకా అఫీషియల్ వెబ్సైట్ రాలేదు కాబట్టి నేను ముందు జాగ్రత్తతోని రేపటి నుంచి మీరు సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి అంటున్నా. రాకపోని కానీ మోస్ట్లీ వస్తుంది. అంతలోపు మన సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో చూసుకోవాలి. సో అది మనకు ఇంపార్టెంట్ అప్డేట్, ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ వచ్చేసి చాలా స్టూడెంట్స్ నాకు ఫేజ్ 1లో సపోజ్ ఇప్పుడు ఇన్స్టెంట్ సప్లీస్ కానీ ఏమన్నా మెమోస్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి కంపల్సరీగా మీరు అటెండ్ అవ్వాలి. సో చాలా స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఫేజ్ 1లోనే అన్ని కాలేజెస్ అయిపోతాయి, నాకు ఫేజ్ 2లో యూనివర్సిటీ రాదు అనే వాళ్ళు ఉంటారు కదా. అసలు బ్లండర్ మిస్టేక్ అండి. ఎందుకంటే పీజీ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు బీఎడ్ ఎగ్జామ్ కూడా రాస్తారు. బీఎడ్ రాస్తారు, బీపీఎడ్ రాస్తారు, ఎంబీఏ ఎంసీఏ రాస్తారు. అంటే ఒక స్టూడెంట్ మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తారు. సో అందరూ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఇప్పుడు డిగ్రీ తర్వాత పీజీ చేసే వాళ్ళు కానీ మీరు బ్లండర్ మిస్టేక్ వేయకండి. ఆల్రెడీ డబల్ పీజీ కానీ ఎవరైతే అవగాహన ఉందో వాళ్ళకు తెలుస్తుంది. సో మీరు మిస్టేక్ వేయకండి. ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అయినంత మాత్రాన అందరికి ఇవ్వరు సీట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారు, మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ అంటే ఒక సబ్జెక్ట్ కాకుండా 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు. ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ జువాలజీ కెమిస్ట్రీ రాసిన వాళ్ళు ఉంటారు. ఎంఎస్సి బాటనీ ఎంఏ ఇంగ్లీష్ కానీ పొలిటికల్ సైన్స్ కానీ ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు. కొందరు అదే ఒకటే బ్రాంచ్లో 2-3 రాసిన వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ మనకు సీట్ అలాట్మెంట్ ఎట్లుంటుందంటే మీరు ఒక స్టూడెంట్ ఉంటాడు, ఒక స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్లో మంచి మార్క్ వస్తుంది, ఇంకొక దాంట్లో రాదు. అతను ఏం చేస్తాడు, ఇది ఒక సబ్జెక్ట్ మాత్రమే అప్లై చేసుకుంటాడు. అలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఒకళ్ళు 5 exams రాసి 3 అప్లై చేస్తారు. అలాంటి స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 2 exams రాశాడు, 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఒక దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది, ఒక దాంట్లో కాకతీయ యూనివర్సిటీ వచ్చింది అనుకుందాం. సో ఎవరైతే యూనివర్సిటీ క్యాంపస్ రావు కొందరికి, అలాకు ఫిఫ్త్ కాలేజ్ కానీ ఏదైనా
ప్రైవేట్ కాలేజ్ వచ్చింది అనుకుందాం. ఈ అబ్బాయికి 2 కాలేజెస్ ఉన్నాయి కదా, అతను ఒక కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి, ఇంకొక సీట్ వదులుకోవాలి. సో ఆ వదులుకున్నాయి కానీ అన్ని బల్క్ మొత్తం సీట్స్ అన్ని మనకు phase 2లో ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, phase 1లో అన్ని ఫిల్ అవ్వవు. phase 1లో ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకు ఎక్కువ రాసిన వాళ్ళు ఉంటారు, లేదంటే బీఎడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎంబీఏ ఎంసీఏ వాళ్ళు ఉంటారు, కొంత టైంపాస్కి రాసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ వెళ్ళరు. సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఇవందరూ వెళ్ళిపోయినా అక్కడ మిగిలిన సీట్స్ ఉంటాయి. యూనివర్సిటీలో కూడా మిగులుతాయి సీట్స్, ఒక 40% 50% సీట్స్ మిగులుతాయి. సో మీరు ఈ బ్లండర్ మిస్టేక్ ఎక్కండి. phase 2లో జెన్యున్గా ఎవరైతే టీఎస్సీబీ గెట్కి అలా ఎక్కువ మంది ఓన్లీ పీజీ చేసే వాళ్ళు ఎక్కువ అప్లై చేస్తారు అప్పుడు phase 2లో. సో phase 1లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవచ్చు. phase 2లో ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ, ఏమన్నా వేరే సర్టిఫికేట్స్ పెట్టి రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ అలాంటి స్టూడెంట్స్ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కొందరు ఎలిజిబుల్ లేని సబ్జెక్ట్స్ రాస్తారు, వాళ్ళకి టాప్ 10 టాప్ 20 వచ్చినా తీసుకోరు. ఇప్పుడు డిగ్రీ ఒక దాని మీద చేస్తారు, పీజీ కూడా డిగ్రీ దాని మీద చేయాలి, ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఎలిజిబుల్ ఉంటాయి కదా ఆ సబ్జెక్ట్లో వేయాలి. సో చాలా స్టూడెంట్స్ అట్లా కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు, మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కాకతీయ యూనివర్సిటీ, సో ఇవి మనకు ఓపెన్లో పీజీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. పీజీ ప్రొవైడ్ చేస్తే మనకు లైబ్రరీ సైన్సెస్కి సంబంధించిన ఆ కోర్సెస్ ఉంటాయి, చాలా ఉంటాయండి. సో అందులో మీరు అప్లికేషన్ చేసి పెట్టుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది అప్లికేషన్ ఫీజు ఉంటుంది కానీ అప్లికేషన్స్కి ఫ్రీ. సో అంతలోపు కొందరు ఎవరైతే ఎంఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ రాసి ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో కూడా నేను పీజీ చేయాలంటే ఓపెన్ యూనివర్సిటీలో వేసుకోవచ్చు, ఎంకామ్ కానీ ఎంఎస్సీ కానీ. సో ఎవ్వరు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఒకటి ఓపెన్లో చేసి పెట్టుకోండి. టీఎస్సీబీ గెట్ ద్వారా వెళ్ళండి, ప్రాబ్లం లేదు. బై మిస్టేక్ అందులో మంచి యూనివర్సిటీ రాకపోతే ఇందులో ఓపెన్లో వేసుకోవచ్చు. సో ఇలా ఉంటారండి. సో phase 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. phase 2 నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా మంది ఏమనుకుంటారు, phase 1లో పార్టిసిపేట్ అవుతా, మంచి కాలేజ్ వస్తే జాయిన్ అవుతా, లేదంటే లేదు అనుకోవద్దు అట్లా. ఎందుకంటే phase 1లో అందరూ పీజీ చేయడానికి ఓరు, బీఎడ్ వాళ్ళు ఉంటారు, ఎంబీఏ ఎంసీఏ ఉంటారు. కాబట్టి ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ అండి. సో చాలా స్టూడెంట్స్ మీరు ఏవైతే ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేదంటే రాదు. మళ్ళీ మీరు అన్ని ఆఫీసులు చుట్టూ తిరగాలి, మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు రిజల్ట్స్ రాకపోతే దాని యొక్క ప్రింట్ అన్న తీసి స్టాంపు సిగ్నేచర్ వేసి పెట్టండి. లేదు అంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావచ్చు, 6th సెమిస్టర్ లేటెస్ట్ మెమోస్ కావచ్చు, ఏదో ఒకటి పెట్టండి, ఏం కాదు. సో ఇలా పెట్టినా రిజెక్ట్ చేసినా ఏం కాదు. సో మనకు లాస్ట్ డేట్ వరకు అన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ కొన్ని చూస్తారు. కొందరు ఏవైతే ఎక్కువ సబ్జెక్ట్స్కి రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు సైన్స్ గ్రూప్ అనుకోండి, ఎంఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఎక్కువ రాస్తారు. అదే బీకామ్ నుంచి ఎంకామ్ చేసే వాళ్ళు ఎంకామ్ ఎక్కువ చేస్తారు. అదే ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ ఎక్కువ ఉంటారు. అట్లా వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్, మెయిన్ సబ్జెక్ట్స్ ఎలిజిబిలిటీ చూస్తారు, దానికి అందరు కరెక్ట్ ఉన్నారా, సర్టిఫికేట్స్ ఉన్నాయా అన్నీ చూస్తారు. అట్లా టైం పడుతుంది. సో మీరు వెయిట్ చేయండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయండి. సో కంపల్సరీగా ఎక్స్టెండ్ చేస్తారు. ఎక్స్టెండ్ చేస్తే మీరు విత్ ఇన్ 1 డేలో ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఇష్యూ ఉన్నారో మీరు కంపల్సరీగా మీ సేవలు అప్లై చేస్తారు కదా, మీ సేవలు అప్లై చేసిన స్లిప్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి, సార్ నాకు ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ రాదు, నాకు విత్ ఇన్ 1 డే ఆర్ 2 డేస్లో ఇచ్చేటట్టు చూడండి అని మీరు తిరగాలి. తిరిగితే కంపల్సరీగా అవుతుంది. ఒక 200 300 అక్కడ అటెండర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ఎట్లో ఒకట్లా చేయండి బ్రదర్ అని రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీగా మీకు ఇప్పిస్తారు. సో అది చేయండి. సో ఇంకొక చాలా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని నాకు ఆ సర్టిఫికేట్ లేదు, అట్లా కాదండి. మీరు ఏదైతే డిగ్రీ ఎక్కడ చేస్తారో, బీటెక్ ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేకుంటే phase 1లో మంచి మంచి సీట్స్ పోతాయి, phase 2లో ఉంటాయి కానీ phase 1లో ఉన్నన్ని సీట్స్ ఉండవు. సో ఇది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక మెయిన్ పాయింట్. సో మనకు ఎలా అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో చాలా స్టూడెంట్స్ ఇప్పుడు అంటే ఈ రోజు చాలా మంది చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి అంటే ఈ రోజు అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా 30% ఆఫ్ స్టూడెంట్స్ ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు. సో చాలా స్టూడెంట్స్కి మనము అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. సో చాలా స్టూడెంట్స్ తెలుస్తలేదు, మనము అఫీషియల్ వెబ్సైట్లోనే ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. ఈమెయిల్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టారో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏవైతే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారు అవన్నీ చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రీఅప్లోడ్ ఆప్షన్స్ ఇస్తున్నారు, మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, మీరు వెబ్సైట్లోనే ఉంటుంది. సో ఆ విధంగా మీరు
ఎడిట్ ఆప్షన్ చేసుకోండి, వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మనకు వెబ్సైట్లోనే కాలేజెస్ లిస్ట్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఏ విధంగా ఫీజెస్ ఉన్నాయి, మీ సబ్జెక్ట్కి సంబంధించిన కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ మీరు చూడొచ్చు. సో అలా మీరు చూసుకోండి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే, మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే కౌన్సిలింగ్ తర్వాత మీరు మనకు ఫిజికల్ ఎవరైతే ఈ ఆన్లైన్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు కదా ఈ సార్స్ అఫీషియల్స్, వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బ్లాక్లో ఉంటారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఎక్స్టెండ్ చేస్తే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా అప్లై చేసుకోండి, లైక్ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. సపోజ్ ఎక్స్టెండ్ చేయకపోతే ఈ రోజు రేపు లాస్ట్ డేట్ అనుకుంటే మనకు మళ్ళీ ఒక ఎలిజిబుల్ లిస్ట్ కోసం టైం ఉంటుంది, ఒక 4 రోజులు 3 రోజులు, అంటే ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు మొత్తం వాళ్ళు వెబ్సైట్ డిజైన్ చేసుకొని అన్నీ పెడతారు కదా. సో లాస్ట్ డేట్ అవ్వకపోని మనకు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ సిపి గేట్కి సంబంధించింది పీజీ ఆఫీస్ ఉంటుంది సపరేట్గా. ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా ఆర్ట్స్ కాలేజ్ నుంచి వెనక సైడ్లో మనకు ఒక బ్లాక్ ఉంటుంది, ఓన్లీ సిపి గేట్కి సంబంధించింది ఉస్మానియా యూనివర్సిటీ అడ్మిషన్ బ్లాక్ అంటారు. అక్కడికి మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి, ఒరిజినల్స్ జిరాక్స్ అన్నీ అప్డేటెడ్ అన్నీ ఏ ప్రాబ్లం అవుతున్నాయో అక్కడ మీరు ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తే విత్ ఇన్ స్పాట్లో 30 minutesలో అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనకు కౌన్సిలింగ్ తర్వాత రమ్మంటారు ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ అట్లా. కానీ లాస్ట్ ఇయర్ 2021లో కానీ 2022లో మేము అలానే వెళ్ళాం. సో అలా వెళ్ళి అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే మనము రెక్టిఫై చేసుకోవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ కానీ, ఏమన్నా పేమెంట్ ఇష్యూస్ కానీ, హాస్టల్ ఇష్యూస్ కానీ, ఏమన్నా కౌన్సిలింగ్కి సంబంధించిన పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడికి వెళ్ళాలి మీరు. సో ఫస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల సపోజ్ యాక్సెప్ట్ చేయకపోతే మనకు లాస్ట్ డేట్ లోపు మీరు ఏం చేయండి అంటే, లాస్ట్ డేట్ ఈ రోజు రేపు అయిపోతుందంటే మీరు ఇసుకోండి. ఇది నేను ఎక్స్ట్రా పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు ఆన్లైన్లో చేస్తున్నారు కదా, ఆన్లైన్లో చేసే అక్కడికి వెళ్తే మనం ఫిజికల్గా వెళ్తే వాళ్ళు ఆఫ్లైన్లో చూసి వెరిఫై, ఓకే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది టిక్ కొట్టేసి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది టిక్ కొట్టేసి యూఆర్ అప్రూవ్డ్ అని చేస్తారు. సో అలా అందరు వస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈమెయిల్ సర్వీస్ ద్వారానే వాళ్ళు ఆన్లైన్లో చేస్తారు. సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో లేదా ఎక్కువ టెన్షన్ పడుతున్నారో, నాకు పక్కా పీజీ సీట్ కావాలి, మంచి యూనివర్సిటీ కావాలి అండ్ విత్ అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి మీ దగ్గర, ప్రాపర్గా ఉన్నాయి సర్టిఫికేట్స్, నేను రేపో ఎల్లుండో ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సపోజ్ ఈమెయిల్ సర్వీస్ అర్థంగా అయితలేదు నాకు కానీ హైదరాబాద్లో ఉన్నా అనుకున్న వాళ్ళు మనకు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు అఫీషియల్గా మా దగ్గర రండి అని ఎప్పుడు చెప్పలే, కానీ వెళ్తే చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏమంటారు, ఆన్లైన్లో వేసుకోవచ్చు కదా, ఆన్లైన్లో మేము ఈమెయిల్ సర్వీస్ ఇచ్చాం కానీ అంటారు. కానీ నేనేమంటున్నా అంటే, మనం అక్కడికి వెళ్తే 100% మన ఏ ఇష్యూ ఉన్నా మనది అయిపోతుంది. సో నా సేఫ్ సైడ్కి నేను చెప్తున్నా. సో 2021లో మా సిస్టర్తో కూడా నేను అట్లనే వెళ్ళి అక్కడ అడ్మిషన్ బ్లాక్లో వెళ్ళి చేయించుకున్నాం. సో అలా చాలా మంది వెళ్తున్నారు కాబట్టి మనకి ఈ ఈమెయిల్ సర్వీస్ తీసుకొచ్చారు. సో ఈమెయిల్ సర్వీస్లోనే మీరు 100% చేసుకోవచ్చు. సపోజ్ 100% లైక్ ఏమన్నా రిజల్ట్స్, ఇప్పుడు లాస్ట్ డేట్ ఈ రోజు అయిపోయింది, కొందరి రేపే ఇన్స్టెంట్ సప్లై రిజల్ట్స్ వచ్చినాయి, లేదంటే రిజల్ట్స్ లాస్ట్ డేట్ అయిన తర్వాతనే మీకు ఏమైనా సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తారు, అప్పుడు ఎట్లా పరిస్థితి మరి? సో అట్లా ఉంటే మీరు లాస్ట్ డేట్ అవ్వకపోని దాన్ని పట్టించుకోకండి. నేను ఇది ఓన్లీ యాక్సెప్ట్ చేస్తారా అంటలే, మీ సర్టిఫికేట్స్తోని హైదరాబాద్కి వచ్చి మనకు అడ్మిషన్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ బ్లాక్ ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్సీపీ గేట్కి సంబంధించిన అక్కడికి వెళ్తే మీకు 100% అన్నీ అప్రూవ్ చేసేస్తారు, అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇవ్వండి. సో మనకు మోస్ట్లీ 100% అయితే ఎక్స్టెండ్ చేస్తారు. ఎక్స్టెండ్ చేయకపోతే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు చేసుకోవచ్చు. సో మెయిన్గా ఈమెయిల్ సర్వీస్ యూజ్ చేయండి. చాలా స్టూడెంట్స్ ఈమెయిల్ సర్వీస్ యూజ్ చేస్తలేరు. సో తొందరగా వేసుకోండి. అండ్ ఎవ్వరు కూడా వరీ అవ్వద్దండి. ఫేజ్ 1లో మంచి కాలేజ్ రాకపోతే ఫేజ్ 2లో డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తారు, బీఎడ్ వాళ్ళు ఉంటారు, ఎంబీఏ వాళ్ళు ఉంటారు, కొంచెం నార్మల్గా ఓపెన్లో రాసే వాళ్ళు ఉంటారు. సో చాలా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి అంతే. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈమెయిల్ సర్వీస్ వాడండి. ఈమెయిల్ సర్వీస్ వాడకపోతే లైక్ లాస్ట్ డేట్ రోజన్నా మీరు అడ్మిషన్ బ్లాక్కి వెళ్ళి చేసుకోవచ్చు. కానీ నేను చెప్పినా అని వెళ్ళకండి, అంటే ట్రై చేయండి. ట్రై చేస్తే సక్సెస్ అయితే బాగుంటాయి కదా. సో మీకు ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజ్ రావడానికి
వస్తుంది, మంచి కాలేజ్ వస్తుంది. సో మెయిన్గా ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఎవరైతే సక్సెస్ఫుల్గా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు మనకి వెబ్సైట్లో అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి, అన్ని కాలేజ్ ఫీజెస్ కానీ అన్ని చూడండి. అండ్ సపరేట్గా నేను పీడిఎఫ్స్ కూడా అన్ని మర్జ్ చేసి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇందులో చెప్పని ఏమైనా డౌట్స్ ఉంటే కిందకి మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.